గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రీసెంట్ టైమ్స్ లో బిగ్ బాస్ జర్నీలోకి మనం వెళ్దాం. ఓకే. బిగ్ బాస్ వెళ్దాం అని ముందు నుంచి ఇష్టమా, కోరిక? అంటే అది చాలా మంచి ప్లాట్‌ఫామ్. హ్మ్. అంటే తెలుగు రాష్ట్రాలే గాదు, ఒక పాన్ ఇండియా లెవెల్‌లో చాలా మంచి ప్లాట్‌ఫామ్ అది. హ్మ్. డెఫినెట్‌లీ అలాంటి ఒక ప్లాట్‌ఫామ్‌కి నేను సెలెక్ట్ అయ్యాను అని తెలుసుకున్నాను. హ్మ్. హ్యాపీగా ఫీల్ అయ్యాను. హ్మ్. ఎందుకంటే హ్మ్. నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ అవును. నుంచి ఇంట్రెస్ట్ ఉంది. బిగ్ బాస్‌కెళ్ళాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఒక ఐడెంటిటీ అది. హ్మ్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకంటూ ఒక ఐడెంటిటీ హ్మ్. ఉండాలి. హ్మ్. హ్మ్. పాస్ట్ అందరికీ ఉంటదండి. అవును. ఈ పాస్ట్‌లో అన్నీ చేసొచ్చాను నేను. హ్మ్. హ్మ్. బెగ్ చేసుకున్నాను, సెక్స్ వర్క్ చేశాను, హ్మ్. షాప్ ఓపెనింగ్స్‌కెళ్ళాను. ప్రతీదీ చేసుకుని అన్ని లెవెల్స్ దాటుకుని ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. హ్మ్. ఇలాంటి ఆపర్చునిటీలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే హ్మ్. 100% ఇంకొక 10 మంది డెఫినెట్‌లీ నేను గూడా ఇలాంటి ఆపర్చునిటీ కోసము వెళ్ళాలి అని మా కమ్యూనిటీలో గూడా ఇంట్రెస్ట్ అవును. ఒస్తది. అవునవును. ఇప్పుడు నాకు ఒక రోల్ మోడల్ ప్రియాంక సింగ్ ప్రియాంక. గారు. హ్మ్. ఫస్ట్ 100% నేను ఫస్ట్ చెప్తున్నా. తనే కదండీ! అంటే అవును. దానికి యాహ్! ముందు దానికి ముందు ఇంకొకళ్ళు ఎళ్ళారు. ఎళ్లారు. తమన్నా. బట్ యాహ్! ప్రియాంక సింగ్ గారు ఏంటంటే ఒక ఫీమేల్ లాగా అంటే చాలా మందికి ఒక డ్రీమ్ గర్ల్ అయిపోయారు. హ్మ్. చాలా అందంతో గాని, తన హ్మ్. ఆటతో గాని, హ్మ్. హ్మ్. ప్రేమలో గాని అంటే అక్కడ హ్మ్. కెమిస్ట్రీ హ్మ్. హ్మ్. అదంతా మాకంటూ ఒక హ్యాపీనెస్ వచ్చింది తన హ్మ్. వల్ల. హ్మ్. నాకు హ్మ్. ఆవిడ చాలా మంచి రోల్ మోడల్. హ్మ్. హ్మ్. బయట గాని ఇలా ఇండస్ట్రీలో గాని, హ్మ్. హ్మ్. అందంలో గాని. హ్మ్. 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 సో మీరన్నారు మీ ఇద్దరు ఒకేసారి చేయించుకుంటారా అంటే, లేదు నేను ఆవిడని చూసి నేను చాలా రోల్ మోడల్‌గా ఫీల్ అయ్యి హ్మ్. అందంగా అవ్వడానికి ఆవిడొక ఇన్స్పిరేషన్ నాకు. అచ్చా! అచ్చా! సో అచ్చా! ఆవిడ బిగ్ బాస్‌కెళ్ళిన తర్వాత మాకు గూడా కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. సో దాని తర్వాత చాలా సీజన్స్ తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది. వచ్చింది. మొన్న అగ్ని పరీక్ష కదా! అగ్ని పరీక్షకి ముందే నేను సెట్ అయిపోయాను. హ్మ్. ఇక్కడ ఏమైందంటే మా హ్మ్. కమ్యూనిటీ వాళ్ళు వెనక్కి లాగేశారు. ఎందుకు? ఎందుకు? అసలు స్టేజ్ ఎక్కలేదా నువ్వు? నేను స్టేజే ఎక్కలేదు. అదే కదా నా బాధ. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఒక టైమొచ్చింది. నన్ను ఇలా అనౌన్స్ చేశారు శ్రీముఖి గారు. హ్మ్. సాంగ్ అనేది వేశారు. నేను బ్యాక్‌గ్రౌండ్‌లో ఎనకాలున్నాను. హ్మ్. సాంగ్ ఏశారు. వెంటనే స్టాప్ జేశారు. హ్మ్. నన్ను ఆ టీమ్ వాళ్ళు ఒకసారి మేడం మీతో మాట్లాడాలన్నారు. పైకెళ్లారు. పైకి తీసుకెళ్ళి ఒక 3 అవర్స్ కూర్చోబెట్టారు. తర్వాత హెడొచ్చారు. హ్మ్. నన్ను పిలిచారు. లోపలికెళ్ళాను. సో, మీ కమ్యూనిటీ వాళ్ళు ఇట్లా అని నాకొక అంటే నేను సెక్స్ వర్క్ చేశానండి. హ్మ్. నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒక లీడర్‌ని. నాకంటూ మేము కమ్యూనిటీకి హ్మ్. 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 చాలా వర్క్స్ చేస్తాము. హ్మ్. హ్మ్. సోషల్ యాక్టివిస్ట్‌ని. హ్మ్. హ్మ్. అందరికి తెలుసు ఆ పర్సన్ చాలా. హ్మ్. సో, ఆ పర్సన్ ఎళ్లి ఆ లోపల సెట్‌లో ఒకరున్నారు. హ్మ్. వాళ్ళు కూడా మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. హ్మ్. హ్మ్. వాళ్ళకి ఆ వీడియో పంపడము, ఆ వీడియో ఆ టీమ్ వాళ్ళు చూడడము, మేడం ఇది మీకు నెగటివిటీ వస్తుంది. షో కూడా నెగటివిటీ అవుతదంటే, నేనేం మాట్లాడలే. ఎందుకంటే ఒక రియాలిటీ షో అది. హ్మ్. సో, రియాలిటీ షోలో వాళ్ళ పర్సెప్షన్‌లో వాళ్ళు కరెక్టే. హ్మ్. నా ఒక్కదాని కోసం వాళ్ళైతే ఆగిపోరు గదా! హ్మ్. బట్ మా కమ్యూనిటీ వాళ్ళలో కొంతమంది ఎవరైతే లీడర్‌లని చెప్పుకొని తిరుగుతారో, వాళ్ళు ఇలా చేయడం నాకు నచ్చలేదు. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఇదొక ప్రయత్నం. ఏమో ఎప్పుడో జరిగిందాన్ని మీరిప్పుడు తీసి చూపియడం అనేది కరెక్ట్ కాదు. మీరు కమ్యూనిటీని మేము పుష్ చేస్తాం. మా హ్మ్. కమ్యూనిటీకి రైట్స్ ఉన్నాయి అన్న వాళ్ళు, అదే కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ బిగ్ బాస్‌కి వెళ్తున్నప్పుడు హ్మ్. మీరెందుకు డైజెస్ట్ చేసుకోలేదు? అదే పర్సన్ గూడా అక్కడ సెలెక్ట్ అయ్యారు అనే టాక్ వచ్చింది. హ్మ్. బట్ కాదు. హ్మ్. హ్మ్. మేబీ ఆవిడ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదో మనకు తెలీదు. కానీ నన్ను పాయింట్ ఔట్ చేసి నెగటివిటీ అనేది టీమ్‌కి చేయడం నాకు నచ్చలేదు. హ్మ్. అది నా దాకా వచ్చింది. స్క్రీన్ షాట్స్ వచ్చాయి. పలానా ఎవరు పెట్టారో గూడా ఎలా స్క్రీన్ షాట్స్ ఎలా వచ్చాయి. వచ్చాయి నీకు అన్నీ ఎలా తెలిసాయి? అక్కడ వాళ్ళే నాకు చూపిచ్చారు. తర్వాత నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర. నేను అదే స్క్రీన్ షాట్స్ మా పెద్దవాళ్ళకి కూడా చూపియడం అయితే జరిగింది. బట్ టైము, సిట్యుయేషన్ అనేది ఒకటి రావాలి. హ్మ్. అప్పటి వరకు ఆగుదాం. బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్. హ్మ్. హ్మ్. బట్ ఏమో హ్మ్. అక్కడ హ్మ్. దేవుడు నాకది తీసేసాడు అంటే ఇంకెక్కడో ఏదో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. హ్మ్. హ్మ్. సో, దీనికోసమని నేను చిల్లరగా ఎక్కువ వాళ్ళతో గొడవలు పెట్టుకుని అంత కాదు గానీ, ఏదైతే నన్నడిగారు క్వెషన్స్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నేను నా ఫాలోవర్స్ అడుగుతారు ఆ! గదా! ఆ! ఆ! మీరు అగ్ని పరీక్ష దాకా వెళ్లారండి. ఏది కనపడలేదు అని. హ్మ్. ఆ కామెంట్స్‌కి నేను రిప్లై ఇవ్వడం అనేది జరిగింది. మా కమ్యూనిటీ వాళ్ళ వల్లే నేను ఎనక్కొచ్చేసాను అని. హ్మ్. అందరూ కాదు కొందరు. మీకిది ఇప్పుడు తెలిసిన తర్వాత అంటే లైక్ పంపించాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్నట్టు? అది నేను అదే అనుకున్నాను. బట్ వాళ్ళకి గూడా కొంచెం తెలియాల్సింది ఏమిటంటే, వీళ్ళ ప్రతి జర్నీలో కామన్‌గా ఇదొకటుంటది సెక్స్ వర్క్ హ్మ్. అనేది. బట్ పాస్ట్ అయిపోయింది. ఆ సెక్స్ వర్క్ జరిగిన ఆ వీడియోని చూపిచ్చారా? అవునండి. ఆ వీడియో చూపిచ్చారు. హ్మ్. బట్
ప్రతి ఒక్క మనిషి పుట్టగానే అమ్మాయి అయిపోరు. హ్మ్. గేగా స్టార్ట్ అయిన మా లైఫ్ ఓకే. ఎల్‌జిబిటిక్యూ అనే ఒక కేటగిరీస్ ఉంటాయి. హ్మ్. అదే కేటగిరీలో ఇప్పుడు నన్ను నేను మార్చుకునే తరుణంలో డెఫినెట్‌లీ నేను సెక్స్ వర్క్ చేసుకున్నాను. హ్మ్. సో, అందంగా అవ్వడానికి నేను ఏదో చేసుకొని బ్రతికాను. అవన్నీ పక్కన పెట్టి ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్ వచ్చింది. సో, నేను హ్యాపీగా ఈ ప్లాట్‌ఫార్మ్‌కెళ్ళి మరింత హ్యాపీగా ఒక రెస్పెక్టబుల్‌గా బతకాలని నేను అనుకున్నాను. బట్ మా వాళ్ళు చేసిన పనికి అక్కడ బ్రతకనివ్వలే. హ్మ్. మళ్ళీ అవ్వలేదు. మీకు నెక్స్ట్ కూడా ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉండవేమో? ఖచ్చితంగా ఉండదు. నేను అదే బాధపడ్డాను. నాకు నెక్స్ట్ టైమ్ గూడా వచ్చే ఛాన్స్ లేకుండా అలాంటిది నేను అప్పటికే అన్నాను. హ్మ్. నెగెటివ్ ఇప్పుడు వాళ్ళు చూపించిన తరుణంలో అది వేరే రాంగ్‌గా పోర్ట్రేట్ అయ్యుండొచ్చు. మెడికల్ టెస్ట్‌కి పదండి. సో, నేను వెళ్ళిన ప్రతి చోటకి నేను ఎత్తి నేను అది కాదు, నేను అది కాదు, నేను అది కాదని చెప్పలేను గదండీ. హ్మ్. హ్మ్. నేను ఫుల్లీ ఫీమేల్‌గా ఉన్నాను. హ్మ్. ఫుల్లీ ఫీమేల్‌గా అక్కడ కనపడట్లేదు. సో, ఫుల్లీ ఫీమేల్‌గా కనపడినప్పుడు నేను ఫుల్లీ ఫీమేల్ అని చెప్పినప్పుడు మీరు మెడికల్ టెస్ట్‌కి తీసుకెళ్ళాలి. హ్మ్. బట్ మీరు అదే పట్టుకుని, అదే ఎవిడెన్స్ పట్టుకుని నన్ను అలా అనడం కరెక్ట్ కాదు గదా! ఇప్పుడు నేను ప్రతి చోటకెళ్ళి నేను అమ్మాయిని, నేను అమ్మాయిని, నేను అమ్మాయిని అని చూపియలేను. హ్మ్. 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 నేను హ్మ్. అమ్మాయినని మీకు చూపిస్తే చాలు. హ్మ్. బట్ వాళ్ళది తీసుకోలేకపోయారు. ఓకే. అంటే ఇప్పుడు మీరు మారకముందు వీడియోలు ఆ! పంపారా? అంతే అండి. మీరు మారకముందు అవును. వీడియోలు అవును. పూర్తి ట్రాన్స్‌జెండర్ కాదు అని అవును. చెప్పి పంపారా? అవును. అచ్చా! మరి ఎలా? ఇప్పుడు ఏంటి మరి? సో, బాధపడ్డాను. నాకదొక్కటే ఆప్షన్ అని నేను అనుకోవట్లేదు. హ్మ్. సో, నేను నా ఓన్ ప్లాట్‌ఫార్మ్‌లో నేను ఆల్రెడీ చాలా మందికి తెలుసు. హ్మ్. ఇంకొంచెం అవ్వాలి అని అనుకున్నాను ఆ ప్లాట్‌ఫార్మ్ ద్వారా. హ్మ్. బట్ మా వాళ్ళు చేసిన పనికి వెనక్కైతే వచ్చాను. హ్మ్. పర్లేదు. వెల్ అండ్ గుడ్. దేవుడు ఇక్కడ తీసేసాడంటే ఇంకెక్కడో ఏదో మంచి ఆపర్చునిటీ ఉండే ఉంటది. ఓకే. సెలక్షన్స్‌కి ఏం చేసావు? బిగ్ బాస్ సెలక్షన్‌కి? బిగ్ బాస్ సెలక్షన్స్‌కి ఏంటంటే ఏం పంపావు వీడియో? సో, నన్ను 3 మినిట్స్ ఇంట్రడక్షన్ వీడియో అనేది ఆ! అడిగారు. ఆ! సో, ఆ! నేను చెప్పాను. నా లైఫ్ నేనెక్కడ పుట్టాను, ఏంటి అన్నీ చెప్పి ఆ! ఒక ఆ! ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నేనిలా ఉన్నాను హ్మ్. హ్మ్. అని చెప్పి ఒక బిగ్ బాస్ షో గురించి మాట్లాడాను. హ్మ్. సో, హ్మ్. బిగ్ బాస్ షో గురించి చాలా మాట్లాడాను. హ్మ్. వాళ్ళకి చాలా కనెక్ట్ అయింది. హ్మ్. దాని తర్వాత జూమ్ హ్మ్. కాల్ తీసుకున్నారు. నాకు సెలక్షన్ అని మెయిల్ మెయిల్ వచ్చింది. వచ్చింది. హ్మ్. సో, దాని తర్వాత జూమ్ కాల్‌కి మీరు అటెండ్ అవ్వాలన్నారు. హ్మ్. జూమ్ కాల్‌కి అటెండ్ అయ్యాను. క్వెషన్స్ ఏసారు. చాలా డిఫరెంట్ క్వెషన్స్ అడిగారు. హ్మ్. హ్మ్. ఆ క్వెషన్స్ అన్నిట్లికి నేను చాలా బాగా ఆన్సర్ చెప్పాను. హ్మ్. నెక్స్ట్ డే జీడీ అంటే గ్రూప్ డిస్కషన్. హ్మ్. గ్రూప్ డిస్కషన్‌లో గూడా నాకు తెలీదు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో. మా హ్మ్. కమ్యూనిటీ నుంచి కూడా వచ్చారు కొంతమంది. ముగ్గురో, నలుగురో అంట కదా? నలుగురొచ్చారండి. నలుగురంట. ఆ! ఇప్పుడు ఈరోజు ప్రోమోలో ఒకరు ఎక్కారు స్టేజ్. ఆ! తను క్వీర్. క్వీర్ అంటే? సో, ఎల్‌జిబిటిక్యూలో క్వీర్ అనేవాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. ఆహ్, ఫీమేల్, ఆ! మేల్ ఇద్దరితో కూడా వాళ్ళు సెక్స్ అనేది చేస్తారనమాట. వాళ్ళని క్వీర్స్ అంటారు. బట్ దే ఆర్ లైక్ ఒక ఫీమేల్‌లా రెడీ అవ్వాలి అనే ఒక ఫీలింగ్ ఉంటది తప్ప హ్మ్. వాళ్ళు ట్రాన్స్ కాదు. ఓకే. వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి. పిల్లలుంటారు. ఎయిదర్ ఒక బాయ్ కనపడితే వాళ్ళకి నచ్చితే వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళతో కూడా చేస్తారు. వాళ్ళని క్వీర్స్ అంటారు. ఈ ఎల్‌జిబిటిక్యూ అంటే ఏంటి? క్యూ అంటే ఎల్‌జిబిటిక్యూ. ఓకే. క్యూ మీకిప్పుడు ఆ! చెప్పాను. ఎల్ అంటే లెస్బియన్స్. ఓకే. జీ అంటే గేస్. ఆ! బి అంటే బైసెక్షువల్స్. ఆ! ఎల్‌జిబిటి టీ అంటే ట్రాన్స్‌జెండర్స్. ఓకే. క్యూ అంటే క్వీర్స్. అక్క డి ఎల్‌జిబిటి కేటగిరీలోనే అందరూ వస్తారు. ఓకే. ఒక ఫౌండేషన్ ఉంటది. ఆ ఫౌండేషన్‌లో ఇప్పుడు చాలామంది మేము సోషల్ హ్మ్. యాక్టివిస్ట్ లేకపోతే మేము సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ లాగా హ్మ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా మా లైఫ్ ఇది. మేమిలా ఉంటున్నాము. హ్మ్. మీరెవ్వరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోయినా హ్మ్. మేము ముందుకు వెళ్ళి మా లైఫ్‌ని మేము లీడ్ చేసుకుంటాం అనే దాంట్లో ఈ ఎల్‌జిబిటిక్యూ అనేది ఉంటదనమాట. ఓకే. ఈ మధ్య ఎమోషనల్ అవ్వడం మానేసినట్టున్నారు? బాగా తగిలింది నా గుండెలకి. హ్మ్. సో, అన్ని రకాలుగా అంటే ఎలా చెప్పాలి? లవ్ ఫెయిల్యూర్, మ్యారేజ్ పరంగా ఫెయిల్యూర్ అయిపోయాను. సొసైటీలో మా కమ్యూనిటీ వాళ్ళు ఈరోజు నన్ను వెనక్కి లాగేశారు. అన్ని రకాలుగా అన్నీ చూసి నా కన్నీళ్ళనేవి ఇంకిపోయినాయి. హ్మ్. చాలా స్ట్రాంగ్ అయిపోయాను. హ్మ్. పోతే పోయింది. ఇదేనా నా లైఫ్ ఇంకా ముందుకెళ్దాం. హ్మ్. హ్మ్. ఎక్కడో ఒక చోట దెబ్బ తగులుతది. ఆ దెబ్బకి మనం ప్రతి చోట ఎళ్లి నాకిక్కడ దెబ్బ తగిలింది, నాకిక్కడ దెబ్బ తగిలిందని చెప్పుకోక్కర్లా. హ్మ్. సో, వెళ్తూ ఉంటే ఆ ముళ్ళని దాటుకుంటూ వెళ్తే ఎక్కడో చోట పూలబాటనేది ఉంటది. యాహ్! ఒకటే ఒక క్వెషన్. హ్మ్. అంటే ఇప్పుడు నీకు 'బిగ్ బాస్' అనేది పోవడానికి రీజన్ నువ్వు చేంజ్ అవ్వలేదు. నువ్వు ఆ! ట్రాన్స్‌జెండర్ కాదు అని అవును. పోయింది. బట్ నువ్వు ఇప్పుడు పూర్తిగా ట్రాన్స్‌జెండర్. అవునండి. పూర్తిగా ట్రాన్స్‌జెండర్. అవును. మరెందుకు వాళ్ళకి ప్రూవ్ చేయలేకపోయావు అప్పుడే? నేనదే అడిగాను. సో, అహా! నువ్వెందుకు ప్రూవ్ చేయలేదు నేను మరక్కడ? చెప్పాను వాళ్ళకి. హ్మ్. మెడికల్ టెస్ట్‌కి నేను రెడీగా ఉన్నానండి అని.
బట్ మరి వాళ్ళ పర్సెప్షన్ ఎట్లా ఉందో నాకైతే తెలీదు. నేను ఫుల్లీ ఫీమేల్ అని నేను 100% నేను చెప్పాను వాళ్ళకి. హ్మ్. బట్ ఆ తరువాత నేను బయటకొచ్చిన తర్వాత మరి వాళ్ళు ఉంటారు కదా! పీఆర్‌లు వాళ్ళు. సో, మేడం ఇలా తను ఫుల్లీ ట్రాన్స్ అని అనేసరికి ఈ వీడియో అనేది వాళ్ళకి నెగటివిటీ అనేది తీసుకొచ్చింది. ఓకే. ఓకే. కావాలని ఇది మా కమ్యూనిటీ నుంచి ఆవిడ పంపడం అయితే జరిగింది. ఆ వీడియోలు ఎందుకు తీసుకున్నారు? అంటే నేనింత ఫేమస్ అవుతాను నాకు తెలీదు గదండీ అప్పుడు. ఆ! అది ఇప్పుడు కాదండి. ఆ! 7 ఇయర్స్ బ్యాక్ అది. ఆ! 7 ఇయర్స్ బ్యాక్ వీడియో తీసుకొని ఇప్పుడు చూపిస్తే అది కరెక్ట్ కాదు కదా! ఆ! నేనిప్పుడు ఎలా ఉన్నాననేది చూడాలి.